దాదాపు 50 స్థానాల్లో జనసేన వాళ్ళు మాకు కావాలంటున్నారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాకు కావాలంటున్నారు ఆ స్థానం. ఇట్లాంటివన్నీ ఈ చిక్కులన్నీ అధిగమించి మరి ఎప్పుడు ఈ పొత్తుల్ని ఖరారు చేసుకుంటారో బీజేపీ వైపు చూస్తూ ఉన్నారు. బీజేపీ ఏమి తేల్చడం లేదు. జనసేన తెలుగుదేశం పార్టీ ఇద్దరితో బీజేపీ నాయకత్వం ఆడుకుంటున్నట్టుగా ఉన్నది, ఏమి తేల్చడం లేదు. బీజేపీ స్థానిక నాయకులకైతే తెలుగుదేశంతో కలవడం ఇష్టం లేదు. చంద్రబాబు నాయుడు తమ పార్టీని, తమ నాయకుడు మోదీని అన్నన్ని మాటలు, అంతంత విద్వేషపూరితమైన ప్రసంగాలు చేసిన తర్వాత ఇంకా వాళ్ళతో మనం పొత్తేమిటి అనే మూడ్లో ఆంధ్రప్రదేశ్ బీజేపీలో నాయకులు ఉన్నారు. మరి బీజేపీ కలుస్తుందా లేదో తెలియదు. కలిస్తే ఏమిటి, కలవకపోతే ఈ రెండు పార్టీల మధ్య సీట్ల పంపకం ఏమిటి? ఇంత గందరగోళంలో ఉన్న చంద్రబాబు నాయుడు బహుశా అయోధ్యరాముని వేడుకుని ఉంటాడని మద్దతు ఎవరో ఒకళ్ళు ఊతం లేకుండా ఆయన ఏ స్ట్రాటజీలు వేయలేడు. వేసినా అవి సక్సెస్ కావు. కాబట్టి బహుశా అయోధ్యరాముని వేడుకుని ఉంటాడు చంద్రబాబు.